నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. మనతో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మార్గదర్శి చిట్ ఫండ్స్‌కి హైకోర్ట్ షాక్ ఇచ్చింది అంటున్నారు. ఈ విషయంలో ఇటు చంద్రబాబు నాయుడు గాని, అటు రేవంత్ రెడ్డి గాని ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఏం జరుగుతుంది సార్? ఇక్కడ 2 అంశాలున్నాయి. మార్గదర్శికి సంబంధించి మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్. సో ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్సర్స్ కేసు ఏందంటే, గతంలో 2006లో ఉండవల్లి వెళ్ళాడు. మార్గదర్శి అనే సంస్థ హెచ్యుఎఫ్ సంస్థ, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అనే సంస్థ. ఈ సంస్థకి పరిధి ఏందంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మాత్రమే ఫండ్స్‌ని డిపాజిట్స్‌ని కలెక్ట్ చేయాలి తప్ప పబ్లిక్‌గా డిపాజిట్లు కలెక్ట్ చేయడం అనేది ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ చట్టం కింద నేరం అనేది ఆయన కేసు వేశాడు. అది జరుగుతూనే ఉంది. చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టు చివరి రోజు ఆ కేసుని కొట్టేశారు కూడా. అయినా ఆయన పట్టు వదలని విక్రమార్కులాగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన కొంతకాలానికి జగన్ దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ మార్గదర్శి ఇలా డిపాజిట్స్ ఎవరెవరి దగ్గర చేశారు మొత్తం లిస్టు పెట్టమనింది. ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఇప్పుడు కొత్తగా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు మార్గదర్శికి ఫైనాన్సర్ల సంస్థకి ఒక షాక్ ఇచ్చింది. అదేంటంటే, మీ దగ్గర ఎవరెవరు డిపాజిట్ చేశారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా పేపర్లో ప్రకటించమని చెప్పింది. అంటే మామూలుగా మనం న్యూస్ పేపర్లో ప్రకటనలు వస్తాయి కదా, అలాగా అడ్వర్టైజ్మెంట్ లాగా ప్రకటన ఇవ్వమని చెప్పి రిజిస్ట్రీని ఆదేశించింది. వీళ్ళుగా ఇచ్చేది రిజిస్ట్రీ ఇస్తారు, ఎందుకంటే ఆల్రెడీ కోర్టు దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. రిజిస్ట్రీ ఇస్తారు. దానికి అయ్యే ఖర్చులు వితిన్ 1 వీక్లో మార్గదర్శి పే చేయాలన్నమాట. ఇది ఖచ్చితంగా మార్గదర్శికి హైకోర్టు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే మార్గదర్శి అనేది ఒక బ్లాక్ దందా అనేది ఉండవల్లి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. అంటే బ్లాక్ మార్కెట్లో ఉండి నల్ల డబ్బుల్ని దీంట్లో దాచుకుంటున్నారు, ట్యాక్స్ కట్టట్లేదు, ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి ఈ పని చేస్తున్నారు అనేది ఉండవల్లి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. అందుకనే వాళ్ళ లిస్ట్ కానీ వాళ్ళ పేర్లు కానీ మార్గదర్శి ఇప్పుడు కూడా బయట పెట్టట్లేదు. ఆ డబ్బులు తీసుకొని, అంటే పబ్లిక్ మనీ తీసుకొని మన రామోజీరావు తన ప్రైవేటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాటిని డెవలప్ చేసుకోవడానికి పబ్లిక్ మనీని వాడుకున్నాడు. ఇది చట్టరీత్యా నేరం అనేది ఉండవల్లి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఇదే పని వేరే వాళ్ళు చేస్తే మా అరెస్టులు చేశారు. రామోజీరావు చేస్తే మాత్రం ఏమీ ఆయన ఎవరు ఏమీ తాకలేకపోయారని ఉండవల్లి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. అయితే చిట్ ఫండ్స్ విషయంలో మాత్రం ఇటు రేవంత్ రెడ్డి మార్గదర్శికి అనుకూలంగా ఉన్నాడు. చంద్రబాబు అయితే ఓపెన్గానే ఆయన పాడ కూడా మూశాడు. ఆయన సంతాప సభ 12 కోట్లు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి సంతాప సభ చేశాడు చంద్రబాబు. దాని తర్వాత వీళ్ళిచ్చిన కంప్లైంట్స్ కూడా సిఐడి ఉపసంహరించుకుంటుంది. అంటే కేసులన్నీ కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కోర్టులు కూడా ఏం చేయలేవు. కానీ ఇక్కడ మాత్రం మార్గదర్శి ఫైనాన్స్ విషయంలో మాత్రం ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు జస్టిస్ సుజయ్ పాల్ అండ్ నామవరపు రాజేశ్వరరావు వీళ్ళిద్దరు జడ్జిలు ఈ ఆర్డర్ పాస్ చేశారు. ఇది ఒక రకంగా రామోజీ కుటుంబానికి షాక్ అని చెప్పాలి, మార్గదర్శి షాక్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలని, ఈ 2 ప్రభుత్వాలను కూడా కౌంటర్ చేయమని కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చాడు. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అటు చంద్రబాబు ప్రభుత్వం. కానీ ఈ 2 ప్రభుత్వాలు కూడా కౌంటర్ వేయట్లేదు ఇప్పటి వరకు. వేసినా కూడా నాకు తెలిసి నామకే వాస్తు వేస్తారు తప్ప సీరియస్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రామోజీకి అనుకూలమైన చీఫ్ మినిస్టర్స్ కాబట్టి వాళ్ళకి దీంట్లో న్యాయం చేయాలి, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. జగన్కి రామోజీరావు అన్నా లేకపోతే ఆంధ్రజ్యోతి అన్నా కోపం ఎందుకంటే తనని రాజకీయంగా తన తండ్రిని అణచివేయడానికి ఈ పత్రికలు ఎప్పటి నుంచో ఈ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి నేచురల్గా జగన్కి వీళ్ళ మీద కోపం ఉంటుంది. వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి జగన్ కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద సిఐడి కేసులు పెట్టించారు. ఇవన్నీ కూడా పొలిటికలీ మోటివేటెడ్, నో డౌట్. కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్. చట్టాన్ని ఉల్లంఘించకపోతే
విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులోనే రామోజీరావు ఫ్యామిలీ ఎందుకు ప్రూవ్ చేసుకోకూడదు మేము చట్టాన్ని ఉల్లంఘించట్లేదు అని? ఎందుకంటే ఆర్బీఐ కూడా మన కౌంటర్ వేసింది హైకోర్టులో. ఆర్బీఐ కూడా ఇది చట్ట వ్యతిరేకం, ఆర్బీఐ చట్టానికి వ్యతిరేకంగా కలెక్ట్ చేశారు అని ఆర్బీఐ కూడా కౌంటర్ వేసింది. అంటే క్లియర్గా ఆర్బీఐ గైడ్ లైన్స్ని మార్గదర్శి ఫైనాన్సర్ సంస్థ ఉల్లంఘించిందనేది క్లియర్గా ఇప్పటివరకు అయితే మనకి అర్థమవుతుంది ఎవరికైనా కూడా. ఎందుకంటే సాక్షాత్తు ఆర్బీఐ కౌంటర్ ఇస్తుంది, కానీ గవర్నమెంట్స్ ఏం పట్టించుకోవట్లేదు. దాంతో మళ్ళీ చిట్లు వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు మార్గదర్శి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది అక్కడ, కాబట్టి మళ్ళీ అక్కడ మొదలు పెట్టారు. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే చాలామంది ఏమంటారు, డిపాజిట్దారులకు ఏమి ఇబ్బంది లేకపోతే మీకేంటి ప్రాబ్లం? ఇక్కడ డిపాజిట్దారులకు ఇబ్బందా లేదా అనేది సమస్య. చట్టాన్ని ఫాలో అవుతున్నారా, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారా? ఇప్పుడు నేను ఎవరినో ఒకరిని దారుణంగా కొట్టి అతనికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి నీకేంటి ప్రాబ్లం అంటే పోలీసుడు గమ్ముంటాడా? నన్ను అరెస్ట్ చేసి కేసు పెట్టడా? కాబట్టి ఇది ఇటువంటి లాజిక్ పనికిమాలిన లాజిక్. అది ఖచ్చితంగా ఇతను చట్టాన్ని ఉల్లంఘించాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఉల్లంఘించుంటే శిక్ష పడాలా, ఉల్లంఘించకపోతే అవసరం లేదు. ఇంతే కదా, దీన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రామోజీరావు ఆయన లేరు ఇప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. సో వాళ్ళు కోర్టులో నిరూపించుకోవాలి. ఒకవేళ చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడుతాడు అనుకుంటే కోర్టులు కాపాడవు, కోర్టులు సీరియస్గానే ఉన్నాయి అని చెప్పడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఈ లిస్టు ప్రకటించడం వల్ల దీంట్లో అక్రమంగా బ్లాక్ మనీని పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూసి ఐటీ డిపార్ట్మెంట్లు అటాక్ చేసే అవకాశం ఉంది. అది కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సెంట్రల్లో చంద్రబాబు మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉంది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐటీ డిపార్ట్మెంట్ పనిచేయదు. ఫైనల్గా అక్కడ మళ్ళీ సేవ్ అవుతారు, అదేమి ఇబ్బంది లేదు. కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఏంటంటే అన్ని వ్యవస్థలు కూడా రాజకీయ కంట్రోల్లోనే పనిచేస్తాయి ఇండియాలో. అది ఐటీ డిపార్ట్మెంట్ కానీ, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, సిబిఐ, ఇంకోటి అన్నీ కూడా రాజకీయ కంట్రోల్లోనే ఉంటాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా కమిషన్లలో నియామకాలు జరుగుతాయి. డైరెక్టర్లు కానీ వీళ్ళ హెడ్స్ నియామకాలంతా మోడీ అనుకున్న వాళ్ళే ఉంటారు అక్కడ. మోడీ అనుకున్న వ్యక్తి సిబిఐ డైరెక్టర్ ఉంటాడు, ఈడీ డైరెక్టర్ ఉంటాడు, అన్నీ వాళ్ళు అనుకున్నట్టుగానే ఉంటారు. కాబట్టి ఎందుకంటే పారదర్శకత అనేది లేదు ఇక్కడ. ఉన్నవి అంతా కూడా తీసేశారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి కూడా కమిటీలో ఉండేవాడు, ఎన్నుకునే కమిటీలో. అదంతా తీసేశారు. కాబట్టి మోడీ కంట్రోల్లో ఉంటాయి. అందుకని ఎలక్షన్ కమిషన్ అయినా ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అయినా మోడీ అనుకున్నట్టే బిహేవ్ చేస్తుంటాయి. కాబట్టి మోడీని చంద్రబాబు ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. రాష్ట్రానికి గట్టిగా డిమాండ్ చేయలేకపోవచ్చు చంద్రబాబు, కానీ తమ వ్యక్తిగత ప్రయోజనాలకు చంద్రబాబు ఖచ్చితంగా మోడీని అడిగే అవకాశం ఉంది. మోడీ కూడా వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరుస్తాడు. రాష్ట్రానికంటే డబ్బులు ఎక్కువ స్థాయిలో ఇవ్వాలి. ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయడమే కదా, ఇబ్బంది ఏముంటుంది. కాబట్టి మోడీ కూడా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆ రకంగా కొంతవరకు అయితే మార్గదర్శి చిట్ ఫండ్స్ వరకు సేఫే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు అక్కడ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మిత్రుడైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ మార్గదర్శి ఫైనాన్సర్ కేసులో అది కూడా నాకు తెలిసి ఉండవల్లి గట్టిగా పోరాడుతున్నాడు. కాబట్టి ఉండవల్లి వీక్ అయిపోతే మళ్ళీ వీక్ అయిపోతాయి. ఎందుకంటే వీళ్ళు కౌంటర్ వేయాలి. ఇప్పుడు ఉండవల్లికి కూడా చెప్పింది కౌంటర్ ఏమి, ఉండవల్లి వేయట్లేదు అనుకో మెల్లగా అది వీక్ అయిపోతా వస్తాయి కేసు. జనరల్గా ఇదే జరుగుతుంటారు. ఎవరైతే ప్రభుత్వాలు మారేటప్పుడు కౌంటర్లు వేయరు, లేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన జగన్ కేసులో కూడా జగన్ మీద కోడికత్తి కేసులో ఏమైంది, ఆ అబ్బాయి